హాయ్ హలో నమస్తే ఆదాబ్, నేను మీ ప్రమోద్. ఈ నమస్తే ఆదాబ్ ప్రమోద్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చానంటారా? అమెజాన్లో ఉన్నప్పటి నుంచి పట్టుకొచ్చా. ఆ అమెజాన్లోనే నా వ్లాగ్స్ తీయటం అనేది స్టార్ట్ అయింది. అర్థమైంది. అమెజాన్లో జాయిన్ అయ్యి వేర్ హౌస్లో అసోసియేట్గా జాయిన్ అయిన తర్వాత నేను వ్లాగ్స్ తీయటం మొదలుపెట్టాను. ఆ థాట్ అక్కడ మొదలైంది. ఆ థాటే అమెజాన్ ప్రమోద్గా మారిపోయింది. అమెజాన్ ప్రమోద్, అప్పుడు అమెజాన్ ప్రమోద్, తర్వాత ఫిట్ బాయ్ ప్రమోద్, ఇప్పుడు ఏ ప్రమోద్ మీరే పేరు పెట్టండి. వచ్చేసరికి పాయింట్కి వచ్చేద్దాం. ఈరోజు సేల్ ఎంత అయింది, ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది. అందరు సేల్ గురించి అడుగుతున్నారు కానీ ఎవరు ఇన్వెస్ట్మెంట్ గురించి అడగట్లేదు. ఇన్వెస్ట్మెంట్ గురించి ఎందుకు అడగట్లేదు, సేల్ గురించి ఎందుకు అడుగుతున్నారు అంటే సంపాదించడమేనా ఇప్పటి వరకు? ఎంత పెట్టుబడి పెట్టాలో ఆలోచించారా? పెట్టుబడి పెడితేనే తర్వాత సంపాదిస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ముందర పెట్టుబడి పెట్టాలి, తర్వాత సంపాదించాలి. నా దగ్గర 10,000 ఉన్నాయి. ఆ 10,000 పెట్టి థింగ్స్ అన్నీ కొనేసాను. ఎక్స్ట్రా 2,000 ఎక్స్ట్రా అయిపోయింది. 12,000 పెట్టి థింగ్స్ అన్నీ కొన్నాను. థింగ్స్ అన్నీ కొన్న తర్వాత నేను యాక్చువల్గా మండే ఓపెన్ చేద్దాం అనుకున్నాను, కానీ వెన్స్డేకి పోస్ట్ పోయింది. ఎందుకంటే మా ఫ్రెండ్ గారి చెల్లి పెళ్ళి, అటు పోయి ఇటు పోయి చిల్ అయిపోయి ఎంజాయ్ చేసి అయిపోయింది. అయితే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి అంటే ఎంటైర్ బిజినెస్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 12,000 అయింది. ఓకేనా, 12,000 అయింది. 12,000 ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఎంతో పెట్టలేదు. అరకేజీ రాగి మాల్ట్, అరకేజీ రాగి మాల్ట్ 7 లీటర్లు వచ్చింది. నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది, సేల్ అవుతుందా లేదని ఆలోచించా. నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరి ఒక చిప్ప, బెల్లం అరకేజీ, ఓకేనా, స్పోర్ట్స్ సీడ్స్ అరకేజీ, మొత్తం కలిపి అరకేజీ. నెక్స్ట్ వచ్చి బాయిల్డ్ ఎగ్స్ 10. ఇది ఈరోజు మన పెట్టుబడి. ఈరోజు మన పెట్టుబడి. దీనికి ఎలా ప్రిపేర్ చేసుకున్నా అంటే యాక్చువల్గా 3కి లెగుద్దాం అనుకున్నా, 4:30 కల్లా స్టాల్ పెట్టేద్దాం అనుకున్నాను. నేను పడుకునేసరికి 1 అయిపోయింది. డ్యూటీ చేస్తున్నాను కదా, పడుకునేసరికి 1 అయిపోయింది. మా మమ్మీ చెప్పాను, మా పిల్లకి చెప్పాను 3కి లేపండి, నన్ను లేపారు. పిల్ల అంటే పిల్ల, పెళ్ళి కాదు పిల్ల. 3కి లేపారు. మా మమ్మీ ఒక 20 టైమ్స్ చేసింది, ఆ అమ్మాయి వచ్చేసరికి ఒక 15 టైమ్స్ చేసింది. చేశారు కానీ లగలేదు మామ. నా అంతటి నేను ఎప్పుడు లేచాను తెలుసా? 3:48 లేచేసరికి టైం బాబోయ్ ఎంత అయిపోయింది ఏంటి అనుకుని షాక్ అయిపోయి అసలు ఏం జరిగాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక ఎమ్మటం తప్ప లేచి మా ఊరిని కూడా లేపుకొని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 5 అయిపోయింది. మొత్తం ప్రిపేర్ చేసుకునేసరికి కుక్ చేసుకుని మొత్తం ప్రిపేర్ చేసుకుని ఎగ్జాక్ట్ 5 అయిపోయింది. 5కి స్టాల్ పెడితే 5 నుంచి 6 వరకు దోమలు తెక్కుట్టేసింది మామ. కాలికి చీకటి ఉంటుంది కదా, 5 నుంచి 6 వరకు దోమలు తెక్కుట్టేసినాయి. ఎందుకు? సేల్ అవ్వక. అంటే దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోండి, 5 గంటల నుంచి 6 గంటల వరకు దోమలు కుట్టుకున్నా అని అర్థం చేసుకోండి. 6 గంటలు మా అక్క వచ్చింది మామ. టిఫిన్ వేసిద్ది. ఆల్మోస్ట్ అక్కేలే. అక్క వచ్చింది. అక్క చాయ్ చెప్పింది. అక్కని చూడగానే నాకు హ్యాపీ చేసింది. అక్క ఒక రాగి మాల్ట్ తీసుకొని 50 రూపాయలు ఇచ్చింది. టేస్ట్ చూసింది, ఎలా ఉండాలో చేసింది. అంటే ఫస్ట్ టైం కదా ప్రిపరేషన్, ముద్దగా వచ్చింది. ముద్దగా వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచించింది. మా అక్క చెప్పింది హాట్ వాటర్ కలిపేసి మంచిగా ఉంటుందంటే హాట్ వాటర్ కలిపేసాను. అప్పుడు చెక్క వచ్చింది. ఫైన్, హ్యాపీ. మా అక్క వచ్చి 50 రూపాయలు బోని చేసింది. ఆ 50 రూపాయలు బోని 8:00 అయిపోయింది. ఓకేనా, 8:00 ఇంకా 6 నుంచి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు మా. నాకు ఎంత పాజిటివ్ కామెంట్స్ వస్తాయని అస్సలు నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 8:00 అయిపోయింది. ఈ జిమ్ వాళ్ళు ఫోన్ చేసిండు, అన్న మొత్తం అయిపోయింది, మీరు వస్తున్నారా అని అడిగాను. వస్తున్నాం. ఏమేమి కావాలంటే 10 గుడ్లు కావాలన్నా. 10 గుడ్లు మొత్తం పొయ్యి మీద పెట్టేసి మా ఫ్రెండ్ గారు చెప్పేసి పొయ్యి మీద పెట్టేసి 10 గుడ్లు వాళ్ళకి ఇచ్చేసి 2 స్పోర్ట్స్ సీట్స్ ఇచ్చేసి వాళ్ళు కూడా కొంచెం నాకు హెల్ప్ చేశారు. వ్యాపారం బిజినెస్ పరంగా బాగా అయిపోయింది. ఇంకా ఇంతంతా చెప్తున్నావు సేల్ అంతే. అరే బాబు, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత సేల్ ఉంది కానీ. ఓకేనా, నేను ఇన్వెస్ట్మెంట్లో ఏమేమి కొన్నానంటే టీపై కొన్నాను, ఎందుకంటే గంట ఒకటే పట్టింది. టీపై కొన్నాను, వచ్చేసరికి టేబుల్ కొన్నాను, బ్యానర్స్, ఓకేనా, చిల్లులు గిన్నె, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ట్ బాక్స్, ఓకేనా, డబరాలు కొనలేదు. అక్క స్పాన్సర్ చేసింది డబరాలను. గ్యాస్ పొయ్యి, నెక్స్ట్ వచ్చేసరికి గ్యాస్ బండ,
ఇంకా ఇంకా చాలా చిన్న చిన్నవి ఉన్నవి. ఇవన్నీ వచ్చేసరికి నాకు 12,000 అయింది. క్యాష్ ఫండ్ ఒకటే 1,100 అయింది మామ. ఏం కాదు, పెట్టుబడి పెడితేనే మనం ఇన్వెస్ట్ చేయగలం, పెట్టుబడి పెడితేనే మనం ప్రాఫిట్ పొందగలం అనుకున్నాను. పెట్టేసిన తర్వాత ఫస్ట్ రోజు సేల్ వచ్చేసరికి నాది 740 రూపాయలు అయింది మా. దాంట్లో పెట్టుబడి వచ్చేసరికి 295 రూపాయలు. పెట్టుబడి 295 రూపాయలు. పెట్టుబడి ఏమేమి పెట్టాను చెప్పాను కదా, రాగి మాల్ట్, స్పోర్ట్స్ సీడ్స్, నెక్స్ట్ వచ్చి బాయిల్డ్ ఎగ్స్, బెల్లం, కొబ్బరి, 5 ఐటమ్స్కి 295 రూపాయలు పెట్టుబడింది. 740 రూపాయలు సేల్ వచ్చింది. 290 ఇంటూ 700 తీసేస్తే చిల్లర అటు ఇటుగా 400, 500 అలా వచ్చింది. ఓకేనా, 440 రూపాయలు సేల్ అంటే ప్రాఫిట్ వచ్చింది. 440 రూపాయలు నేను ఫస్ట్ అనుకున్నాను దేవుడికి ఫస్ట్ డే సేల్ మొత్తం దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నాను. అట్టగా ఆ సేల్ మొత్తం దాచేసాను. ఇది మన ఫస్ట్ డే సేల్ వచ్చేసరికి ఎంత చెప్పండి, 740 రూపాయలు, 300 ఇన్వెస్ట్మెంట్, 440 రూపీస్ వచ్చేసరికి ప్రాఫిట్. ఇది మన ఫస్ట్ డే సేల్ వచ్చేసరికి. ఇంకెవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ డే సపోర్ట్ బాగా చేశారు. ఇంకా ముందు నేను 1 సంవత్సరం నడిపిద్దాం అనుకుంటున్నాను. ఫర్దర్ ఇంకా చాలా నడిపిద్దాం అనుకుంటున్నాను. ముందు చాలా నేర్చుకున్నాను. ముందు అంటే చాలామంది చాలా ఆలోచించింది ఏంటంటే, ఇది మనం ఫస్ట్ డే సేల్ వచ్చేసరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం నన్ను చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నన్ను వచ్చి సపోర్ట్ చేశారండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేసి ఫర్దర్గా మంచి స్థాయిలో నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.